జనవరి 31 దేవుని వాగ్దానము. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. మార్కు సువార్త 16:15. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయం శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మనము క్షేమంగా ఉండి జనవరి నెల చివరి దినమున ప్రభువుని ఘనపరచుటకు దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, ప్రభువు మనకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైన ఆశీర్వాదం మన జీవితంలో ఎంతో గొప్పదిగా ఉంది. సర్వసృష్టికి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించాలి. మన జీవితంలో మనము ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించాలనే వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటించడంలో పాలిభాగస్తులుగా ఉండాలి. దేవుడు మనకిచ్చినటువంటి ఈ బాధ్యత, సువార్త ప్రకటించటం అనేది చాలా గొప్ప బాధ్యతగా ఉంది. అలా ప్రకటించే వారి యొక్క పాదాలు సుందరమని, అలా ప్రకటించే వారికి దేవుని ఆశీర్వాదము ఎంత గొప్పగా ఉంటుందో, ఉన్నతంగా ఉంటుందో ప్రభు తన వాక్యంలో చాలా స్పష్టంగా తెలియజేశాడు. ఈరోజు ప్రభు వాక్యాన్ని ప్రకటించడానికి ఎంతోమంది సిగ్గుపడతారు. దేవుని సువార్తను ప్రకటించడం అనంటే అది గొప్ప ధన్యతగా ఉంది. మనము జనవరి 31వ తారీఖు గోదావరి సినడ్ల ఆంధ్ర ఎవెంజికల్ లూథరన్ సంఘం గోదావరి సినడ్ల దినోత్సవ వేడుకను జరుపుకోవడం మనం చూస్తాం. ఎందుకు అని మనం ఆలోచన చేస్తే, ఫాదర్ హయ్యర్ గారు మొట్టమొదటిగా గుంటూరులో ఆయన లూథరన్ మిషనరీగా వచ్చి సువార్త ప్రకటించినటువంటి దినమును ఆంధ్ర ఎవెంజికల్ లూథరన్ సంఘ దినముగా, స్థాపన దినంగా మనము ఎలా జరుపుకుంటున్నామో, ఆయన గుంటూరు ప్రాంతము ఈ పరిసరాలలో సువార్తను ప్రకటించినటువంటి ఆయన తదుపరి ఆయన మిషనరీగా వచ్చినటువంటి వ్యాలెట్ దొరగారు రాజమండ్రి ప్రాంతానికి ఆయన చేరుకుని అక్కడ సువార్త ప్రకటించారు. జనవరి 31వ తారీఖున వ్యాలెట్ దొరగారు రావడం జరిగింది. ఆయన రాజమండ్రి ప్రాంతం అంతా కూడా, ఆ చుట్టుపక్కల గోదావరి ప్రాంతం అంతా కూడా సువార్తను ప్రకటించారు. అందుకనే గోదావరి సినడ్ల దినముగా జనవరి 31ని జరుపుకున్న ఆ తదుపరి కాలంలో ఈ రెండు కలిసి ఆంధ్ర ఎవెంజికల్ లూథరన్ సంఘంగా మార్చబడ్డం చరిత్రలో మనం చూస్తాం. ప్రియులారా, సువార్త ప్రకటించడానికి తమ దేశాన్ని, తమ కుటుంబాన్ని, తన ప్రాంతపు వాసులను అన్నిటినీ వదులుకొని ఇక్కడికి వచ్చి ఆయన సువార్త ప్రకటించారు. ఈరోజు నీవు నేను ఇంత మంచి వాక్యములో మనం ధ్యానం చేసుకోవడానికి, సువార్త వినడానికి ప్రధాన కారణం ఆ రోజు వ్యాలెట్ అనేటువంటి అవనస్తుడు. మరి నీవు నేను కూడా మనమందరం సువార్త ప్రకటనలో ముందుకు వెళ్ళేవారంగా ఉండాలి. అలా ప్రకటించేవారు దేవుని ఆజ్ఞ నెరవేర్చిన వారిగా ఉంటారు. వారికి ప్రభు గొప్ప ఆశీర్వాదం అనుగ్రహిస్తారు. మరి సువార్త ప్రకటనలో నువ్వు పాలిభాగస్తుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నావా? సువార్తను నువ్వు ఇతరులకు ప్రకటిస్తున్నావా? నువ్వు ప్రకటించే క్రీస్తు సువార్త అది క్రియారూపకంగా ఉంటుందా? ఏ విధంగా ఉంటుంది? నువ్వే పరిశీలించుకుని క్రియారూపకమైన సువార్త నీ ద్వారా అనేకులకు వెళ్ళినట్లుగా ప్రభు నిన్ను బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, నీకు వందనాలు. ఆంధ్ర ఎవెంజికల్ లూథరన్ సంఘాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. ప్రతి సంఘాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. ఈ దినము గోదావరి సినడ్ల దినముగా ప్రభా జరుపుకుంటుండగా మీరు ఆశీర్వదించారు. మహనీయుల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాంటి వారి యొక్క బాటలో మేము నడుచులాగిన సహాయం దయచేయండి. ఈ దినము జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఏదైనా ప్రయాణాలలో తోడుగా ఉండండి. ప్రతి పనిలో బిడ్డలకు గొప్ప ఆశీర్వాదాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీ ఆత్మతో నింపండి, మీ సహాయం దయచేయండి. మీరే తోడుగా ఉండి సహాయం చేసి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ నీ కృపలో బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఈ దినము నీ సహాయం దయచేయండి, బలపరచండి. నీవే తోడుగుండమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.